నా ప్రియమైన విద్యార్థులారా, స్నేహితులారా, గౌరవనీయులైన హెడ్మాస్టర్లు మరియు ప్రిన్సిపాళ్లకు హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు నా జీవితంలో ఒక పవిత్రమైన ఘడియ. నా 60వ జన్మదినం 2025 సెప్టెంబర్ 9 సందర్భంగా శ్రీరాముని ఆశీర్వాదంతో పత్తిసీమ సమీపంలోని గోదావరి పవిత్ర జలాల్లో వెలసిన చారిత్రక శ్రీ వీరభద్రస్వామి ఆలయం పక్కన ఉన్న జెడ్పీహెచ్ఎస్ రాజంపాలెం పాఠశాలలో విద్యార్థులకు సేవ చేసే వరం నాకు దక్కింది. ఇక్కడ నేను సమస్యలు, పరిష్కారాలు, ఆవిష్కరణల నుండి సృజనాత్మకత, యువ పారిశ్రామికత అనే అంశాలపై ఒక అద్భుతమైన శాస్త్రీయ యాత్ర చేయగలిగాను. సుమారు 60 సమస్యలపై ప్రయోగాలు, అలాగే 40 పునరుత్పాదక శక్తులపై ఆవిష్కరణలు చూపించడం ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ స్ఫూర్తిని వెలిగించాను. వందలాది విద్యార్థులు అపారమైన ఉత్సాహంతో పాల్గొని విజ్ఞానదీప్తితో మెరిశారు. అత్యంత సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడి సైన్స్ టీచర్లు కూడా విద్యార్థుల్లా పాల్గొని నా ప్రతి సెషన్పై తమ సొంత నోట్లు రాసుకున్నారు. ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం. రాజంపాలెం గ్రామం స్వయంగా ఒక ఆధ్యాత్మిక ఆలయం లాంటిది. ప్రశాంతత, నిశ్శబ్దం, ఆలయాల ఘనతతో నిండి ఉంది. నా హృదయంలో 15 ఏళ్లుగా ఉన్న కోరిక, ఈ పాఠశాలలో శాస్త్రీయ సేవ చేయాలి అన్న ఆశ ఈరోజు నెరవేరింది. ఈ పాఠశాలే నా స్నేహితుడు శ్రీ వైష్ణపు లక్ష్మీనారాయణ గారిని తీర్చిదిద్దింది. ఆయన 2009 నుండి నన్ను ప్రపంచానికి www.scientificstudents.com ద్వారా పరిచయం చేసి ప్రతి బిట్, బైట్ని స్వయంగా నిర్మించారు. ఇలాంటి మహనీయ స్నేహితుడికి, అలాగే శ్రీ ఆదిత్య గారు, మొత్తం ఫింటింగ్ బృందానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ పాఠశాల నుండి మరెన్నో నారాయణులు పుట్టి ప్రపంచాన్ని మార్చే శక్తిగా నిలుస్తారని నాకు నమ్మకం. ఇంకా ఒక గర్వకారణం ఏమిటంటే, నారాయణగారి తాతగారు శ్రీ వైష్ణపు నారాయణ గారు 1921లో ఈ గ్రామానికి బావులు, ఆలయ సముదాయం నిర్మించడం వంటి మహత్తర కృతులు చేశారు. ఇప్పుడు కూడా వారి వారసత్వాన్ని శ్రీమతి వైష్ణపు భారతిగారు గీతాపారాయణం చేస్తూ youtube.com/bharathivaishnapa ద్వారా అందరితో పంచుకుంటున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని విజయవంతం చేసిన జెడ్పీహెచ్ఎస్ రాజంపాలెం యాజమాన్యానికి, గ్రామ పెద్దలు శ్రీ వైష్ణపు వెంకటేశ్వరరావు గారికి, హెచ్ఎం శ్రీ ఎం శ్రీనివాస్ గారికి, వల్లిసర్, ఇంగ్లీష్ మాస్టర్ శ్రీ నాగేశ్వరరావు గారికి మరియు పాఠశాల ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చివరగా, ఈ విద్యానోత్సవం యొక్క ఆత్మను మీతో పంచుకోవడానికి ఫోటో ఆల్బం ఇక్కడ అందుబాటులో ఉంది. దయచేసి చూడండి, ఆనందించండి మరియు విజ్ఞానం పట్ల మీ ఉత్సాహాన్ని ఎల్లప్పుడూ కొనసాగించండి. జై హింద్.